ఈరోజు పొద్దున్నే పీటీకెళ్ళి ఇంక కూరగాయలైతే తీసుకొచ్చారనమాట. కూరగాయలు కాపాడడమే కష్టం అనుకుంటే, ఈ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటిని ఎట్ట కాపాడాలిరా నాయనా అని ఆలోచిస్తా ఉంటాను. ఇలాగైతే చేస్తాననమాట ప్రతిసారి గూడాను. ఇంక పాడు గాకుండా ఉంటాయి. ఒక్క ఎండాకాలంలో మాత్రమేనండి కొంచెం వడబడతాయనమాట. ఇంక పెరుగు డబ్బా, ఇంక బిర్యానీ డబ్బాలుంటాయి గదా! ఇలా ఈటినైతే పడేయకుండా దాచిపెడతాననమాట. ఇవే వాడతాను. ఇవైతే మటుకు ఫ్రిడ్జ్‌లో కరెక్ట్‌గా సరిపోతాయండి. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండాను. ఇంక పెరుగు డబ్బాలో అడుగున పేపరేసేసి ఈ కొత్తిమీరనంతా పెద్ద పెద్దగా కట్ చేసి పెడతాను. మరీ చిన్నదిగా గాకుండాను. ఇంక దాని మీద మళ్ళీ ఇంకో పేపరేసేసి, ఇంక పుదీనా కట్టలైతే అలాగే పెడతాననమాట. కావాల్సినప్పుడు ఒక్కొక్క కట్ట తీసేసి, ఒలిచేసి ఇంక బిర్యానీలోనో, లేదంటే మజ్జిగలోనో దేనిలో ఒక దాంట్లో ఏసేస్తా ఉంటాననమాట. ఇదైతే ఇలా బెట్టేస్తే ఇంక గాలి పోకుండా ఏదైనా తడి అది ఉన్నిందనుకోండి, ఆ పేపర్‌లో పీల్చేసుకుంటాయి. ఇంకా చెడిపోకుండా ఉంటాయి. ఏదైనా చెడిపోవడం అంటే పాసిపోవడమే గదండీ! ఈ పుదీనా, కొత్తిమీర అనేది. అలా గాకుండా ఉంటదనమాట. తదంతా పీల్చుకొని. అలాగే కరివేపాకు గూడా అంతేను. అడుగున పేపరేసేసి, మొత్తం దూసిపోసేసి, మళ్ళీ పేపరేసి పెట్టేస్తాను. ఇంక వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం కడిగి కూరలో వేసుకుంటాను.